కీసర మండలంలోని బాల వికాస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతో ఎలాంటి ఆధారాలు లేకుండానే సీఎం రేవంత్ రెడ్డిపై ఈడీ ఛార్జ్షీట్లో పేరు నమోదు చేసి కేసు పెట్టిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీనివాస్ బాబు తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈ డ్రామాకు తీశారని, సీఎం రేవంత్ రెడ్డి పేరును ఛార్జ్షీట్ పేర్కొనడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీనివాస్ బాబు అన్నారు. దేశం కోసం నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో పాటు రాహుల్ గాంధీలు ఎన్నో త్యాగాలు చేశారని, వారి త్యాగాలతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషి తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని అన్నారు. స్పష్టంగా ఇక్కడ మొదలు పెట్టాలని ఇక్కడ ఎన్యూమరేషన్ చేసినాం. కులాలకు సంబంధించి, ఓబీసీలకు సంబంధించి చట్టం తీసుకొచ్చినాం. దాని తదుపరి కేటగరైజేషన్. ఈ కేటగరైజేషన్ అనేక సంవత్సరాలు నడుస్తా ఉన్నది. దీనికి పరిష్కారం కావాలే మార్గం యువతరం అంటే ఈ మోడర్న్ యుగంలో మన పార్టీకి సంబంధించిన అంశాలన్నింటిని కూడా వారికి తెలియజేసి పార్టీ నాయకత్వాన్ని చాలా సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని భారతదేశానికి ఏ విధంగా ఆ కుటుంబం కానీ ఏ విధంగా ఎన్ని త్యాగాలు చేసినారో యువతరానికి తెలియజేసే విధంగా, కొత్త తరానికి తెలియజేసే విధంగా ఒక కార్యాచరణ తీసుకుపోయే ఓ కార్యక్రమం జరుగుతుంది. మరి పార్టీ ఈరోజు దేశ స్థాయిలోనే అందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏ విధంగానైతే నాయకత్వ స్ఫటికతో భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా చూడాలి ప్రపంచవ్యాప్తంగా, కానీ శక్తివంతమైన అమెరికా దేశాన్ని కూడా ఎదిరించి ఆ రోజు పాకిస్తాన్తో ఏ విధంగా పోరాటం చేసిన వీర వనిత కానీ ప్రాణాలు త్యాగం చేసి, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి ప్రాణాలు ఈ దేశానికి సంబంధించి త్యాగాన్ని కూడా గుర్తు చేస్తూ, రాహుల్ గాంధీ గారికి పదవులు 2 మారు వచ్చినా కానీ ప్రధానమంత్రిగా తీసుకోకుండా కేవలం ప్రజల గురించి పనిచేస్తూ ఉన్న ఆలోచన విధానాన్ని ఈరోజు యువతరం కూడా అవలంబించే కార్యాచరణ కూడా ఈ ట్రైనింగ్లో ఒక మోటివేటింగ్ భాగం. అందరూ కూడా పునీతులైతారు అనే ఉద్దేశంతో బీజేపీలోకి పోతే వాషింగ్ మిషన్లా అందరూ కూడా క్లీన్ అయిపోతారు, ఇక వ్యవస్థలన్నీ కూడా వారిపైన ఏది కూడా ఉండదని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడటము వారి 2 మాటలకు సంబంధించి ఖచ్చితంగా వారిది కూడా ఖండిస్తూ ఉన్నాం. మీరు బీజేపీ కలిసి చేస్తూ ఉన్న రాజకీయ డ్రామా ఇది, ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం.